రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 42% రిజర్వేషన్లను అడ్డుకున్న రెడ్డి జాగృతి నాయకులను బీసీ సమాజం క్షమించదని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆరోపించారు. కోర్టులో కేసు వేసి బీసీల నోటికాడి కూడును లాక్కున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ బషీర్బాగ్ కూడలిలో బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకులను నిరసిస్తూ రాస్తారోకో నిర్వహించారు. ఆదిలాబాద్లో బీసీ సంఘాలు తెలంగాణ చౌక్లో రాస్తారోకో చేపట్టాయి. పోలీసులు అడ్డుకోవటంతో స్వల్ప తోపులాటకు దారితీసింది. మంచిర్యాల జిల్లా భీమారంలో బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బీసీ వర్గాల నాయకులు దుకాణాలను బంద్ పాటించారు. భద్రాచలంలోని అంబేద్కర్ కూడలిలో బీసీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తాయి. విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ను పాటించాయి. నల్గొండలోని క్లాక్ టవర్ కూడలిలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీసీ సంఘాలు పాల్గొని నిరసనలు తెలిపాయి. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బీసీ ఐక్య సంఘాల నాయకులు ఆందోళన నిర్వహించారు. కోదాడ జడ్చర్ల రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు.